పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్పగానే అమెరికా అధ్యక్షుడు ఆగిపోయాడు. మోడీకి ఏం చేత కాదు. ఇది కొంతమంది ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి వీరమూర్ఖుల వాదన. పాకిస్తాన్ ప్రధానమంత్రిని అడ్డు పెట్టుకుని అక్కడ అమెరికా అధ్యక్షుడు ఆడుకుంటున్నాడు కాదు, వాడుకుంటున్నాడు. ఎందుకు అంటే యుద్ధం చేయడం అమెరికా అధ్యక్షుడికి ఇష్టం లేదు, ఇజ్రాయెల్కి మాత్రం ఇష్టమే. ఇజ్రాయెల్ తన పంతం నెరవేరేదాకా, ఇరాన్ని నాశనం చేసేదాకా దాడులు కొనసాగిస్తూ ఉంటుంది. అమెరికా తను తప్పించుకోవడం కోసం వేస్తున్నటువంటి అడుగు ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇది తెలిసిన వాళ్ళకి తెలిసినంత, తెలియకపోతే అమాయకత్వం. ఈ వ్యవహారంలో మనం వేలు పెట్టామనుకో ఏమని చెప్తాం? హార్ముజ్ జలసంధి ఇక పైన ఇరాన్ డబ్బులు వసూలు చేసుకోవచ్చు అని చెప్తామా? అందుకు ఒప్పుకుందామా? అలా ఒప్పిద్దామా? అలా ఒప్పిస్తే వెదవయ్యేది ఎవరు? మనం. అట్లాగే అణ్వాయుధాన్ని ఇరాన్ దగ్గర నుంచి తీసేయమని చెప్పి పాకిస్తాన్ గనక ఇరాన్ చేత చెప్తే ఒప్పుకుంటుందా ఇరాన్? ఒప్పుకోకపోతే ఫెయిల్యూర్ ఎవరిదవుతుంది? అక్కడ మధ్యవర్తిత్వం. ఇంతకీ పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఒరిగింది ఏంటది? యుద్ధం 15 రోజులు విరమణ. ఏమి యుద్ధం అంటే పర్టికులర్ గా పవర్ సెంటర్ల మీద దాడి, ఆ చుట్టూతా జనాల్ని పడుకోబెట్టేటప్పటికి మానవ కవచాల పేరుతో, అందుకని అమెరికా వెనక్కి తగ్గింది. అంతే తప్పించి మరేమీ లేదు. పాకిస్తాన్ ప్రధానమంత్రి లాగా ఒక బ్రోకర్ లాగా, ఒక జోకర్ లాగా చేసేటటువంటి కర్మ మోడీకి పట్టలేదు. మోడీ ఆ పని చేస్తే భారత్ పరువు పోతుంది. ఇప్పుడు పాకిస్తాన్ని కాసేపు పాకిస్తాన్ వల్ల అన్నాడు, కాసేపు ఏమో చైనా వెనకుండా నడిపించింది అన్నాడు. మనం అట్ట ఎవడి చేతుల్లోనూ నడిచే ఉద్దేశంలో లేవన్న సంగతి తెలియాలి.